కరెంటు కోత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్నారు చంద్రబాబు. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని అన్నారు చంద్రబాబు. ఇష్టానుసారంగా పెంచారు. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు టారిఫ్ ని పెంచారు. పేద ప్రజలపైన భారం వేశారు. వాళ్ళపైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష 50 యూనిట్లు ఉపయోగించే వాళ్ళపైన బిల్లు 100 రూపాయలు ఉంటే అది 199 చేశారు. 100 యూనిట్లు వాడే వాళ్ళకు ₹2.44 ఉంటే అది ₹4.53 చేశారు. 86%. 200 యూనిట్ల లోపల ఉంటే ₹632 ఉంటే 1123 చేశారంటే 78%. 300 పైన ఉండే వాళ్ళు 1173 ఉంటే 2037 చేశారు. 29%. అంటే పేదవాళ్ల పైన పెనుభారం వేశారు. ఇష్టానుసారంగా పెంచి వీళ్ళు ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి 16,699 కోట్లు పెంచారు. నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను గానీ నాకే అర్థం కాలే ఈ పేరు చూస్తా ఉంటే. ఫ్యూయల్ సర్చార్జ్ 5,896 కోట్లు. ట్రూ అప్ చార్జెస్ 3,977 కోట్లు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు. నేనున్నప్పుడు అధ్యక్ష 6 పైసలు వేసి 6 పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం. అలాంటిది రూపాయి వేసి వీళ్ళు తీసేసుకున్నారు. గవర్నమెంట్ తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా చూస్తే అధ్యక్ష 19-24లో 32,166 కోట్ల రూపాయలు వినియోగదారుల పైన భారం వేసే పరిస్థితికి వచ్చారు. గ్రోత్ ఎంత పెరిగిందంటే 4.8%. అదే 14-19లో 36% పెరిగింది. 36% వినియోగం పెరిగిందంటే అభివృద్ధికి నాంది పలికింది. అది 4.8% తగ్గిపోయిందంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరిగిందని. మళ్ళీ పోతూ దిశ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి పెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఇది ఎంత ఉందంటే 17 నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి అదనంగా 6,073 కోట్లు, 6,544 కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ₹5.16 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ ₹5.16 అవుతుంది. మీ అందరికి కామన్ మ్యాన్ కి అర్థం కావాల్సిన అవసరం ఉంది. రేపు April 1 నుంచి ₹4.80 తగ్గించాలని టార్గెట్ పెట్టాను. 36 పైసలు ఒక యూనిట్ తగ్గాలంటే ఏం చేయాలి? ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా, మంచి నాణ్యమైన కోల్ తీసుకొస్తారా, లేకపోతే సోలార్ పెంచుతారా, విండ్ పెంచుతారా? ఇవన్నీ చేసి 36 పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి. నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను, నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది వీలో పెట్టుకుని చెప్పాను నేను.